హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీకు ప్రసాద్ ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. చూడండి, ఇప్పుడు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ చిన్న విశ్లేషణ, అసలు ఏంటి అని చెప్పి ఏ డైరెక్షన్లో ఉంది అని చూద్దాము. చూడండి, ఇప్పుడు మనము లాస్ట్ ఫ్రైడే అంటే June 12 అంటే లాస్ట్ ఫ్రైడే రోజు మనము చూద్దాము. మార్కెట్ ఓపెన్ అయింది, 1 minute చార్ట్ ఇది. ఫ్రైడే రోజు ఎగ్జాక్ట్గా మార్కెట్ ఒక గ్యాప్ అప్ వచ్చింది కదా, గ్యాప్ అప్ వచ్చింది. మనము ఎగ్జాక్ట్గా ఆ రోజు వెయిట్ చేస్తూ ఉన్నాము ఒక క్లియర్ ట్రెండ్ కోసం. వెయిట్ చేస్తూ ఎగ్జాక్ట్గా ఒక 3 గంటలకి 23,670 మనం వచ్చి ఒక బయింగ్ అక్యుములేషన్ ఇచ్చాము. చూద్దాము అది ఏంటనేది, అది ఎప్పుడు యాక్టివ్ అయింది ఏంటనేది చూద్దాము. ఇది కూడా మనం వేద్దాం. ఇప్పుడు 23,617 ఇది మొదటి అక్యుములేషన్. రెండో అక్యుములేషన్ వచ్చి అది అందరికీ తెలుసు, మన దగ్గర తీసుకున్న వాళ్ళందరికీ 23,617. రెండోది వచ్చి జస్ట్ ఒక దాకా రావచ్చు అనే ఒక ఇది జస్ట్ ఒక అంచనా అండి. అది ఓకే, వచ్చి 23,000 వచ్చి దీన్ని రైట్ సైడ్ పెట్టారు. ఓకే, 23,617 అనేది ఆ రోజు మనం ఒక బయింగ్ అక్యుములేషన్ ఇచ్చాము. చూద్దాము అది ఏంటి అని చెప్పి. ఎన్ని గంటలకి యాక్టివ్ అవుతుంది ఏంటి చూడండి. మార్కెట్ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ ఇది కరెక్ట్గా 24 నెలలు, 23 నెలలు, దాదాపు 13,000 పాయింట్స్ దాకా జనరేట్ అయి ఉంది. ఇదొక సైకిల్ అండి, ప్లస్ మైనస్ అవుతూనే ఉంటుంది. బట్ అట్ ద ఎండ్ వచ్చి మనకి పాజిటివ్లో ఉంది. అంటే 13,000 పాయింట్స్ నిఫ్టీలో గత 24 నెలలు వచ్చిందంటే అది మామూలు విషయం కాదు కదా. నిఫ్టీతో పాటు మనం ట్రావెల్ అయినట్టే లెక్క. అది అంటే అదే అండి, చాలా ఎప్పుడు ఒకటండి, నేను ఒకటే చెప్తానండి, మార్కెట్లో నిజంగా సస్టైన్ అవ్వాలి అంటే మార్కెట్ డైరెక్షన్ మనకు తెలియాలి. ఇంకోటి, ప్రతి డైరెక్షన్ కూడా మనకి పాజిటివ్ రావాలని కూడా మనం అనుకోకూడదు. అట్ ద ఎండ్ మనం ప్రాఫిట్లో ఉన్నామా, ఒక 1 year మనం చేస్తున్నాము, అట్ ద ఎండ్ మనం ప్రాఫిట్లో ఉన్నామా అనేది ఇంపార్టెంట్. చూడండి, ఆ రోజు ఎగ్జాక్ట్గా మనము ఎన్ని గంటలకి 3 గంటలకి 3 గంటల 1 నిమిషానికి 23,617 అనేది ఒక అక్యుములేషన్ ఇచ్చాము. చూద్దాము అది ఎన్ని గంటలకి టచ్ అయిందని. అది వచ్చి మనకి టైం వచ్చి చూడండి, ఇప్పుడు 12వ తారీఖు 2:45 అది మనం 3 గంటల కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 23,616.95, మంది వచ్చి 23,000
23,617 డెసిమల్ కూడా ఇంపార్టెంటే. చూడండి ఎగ్జాక్ట్గా 23,617 వచ్చి మనకి 3 గంటల 2 నిమిషాలకి 3 గంటల 2 నిమిషాలకి యాక్టివేట్ అయిపోయింది. యాక్టివేట్ అయిన తర్వాత మన యొక్క అంచనా టార్గెట్ వచ్చి 24,057. చూద్దాము. 24,057 లైన్లో ఉండండి. 24,057. ఓకే, చూద్దాము. అది ఈరోజు మార్నింగ్ గ్యాప్ అప్ అయింది కదా. చూడండి, ఏం యుద్ధం ఉన్నా ఏమున్నా మనం ఒక ఫ్లోలో వెళ్తున్నామండి, అంతే. ఒక డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు అన్నీ ఆటోమేటిక్గా జరుగుతుంది. అది ఇట్ ఈస్ నాట్ ఏ న్యూస్ బేస్డ్ అంది అది. కాబట్టి ఈ వీడియో కూడా పూర్తిగా ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. చూడండి, ఇప్పుడు మనం లైవ్లోనే ఉన్నాము. హై వచ్చి 24,011. మన అంచనా టార్గెట్ వచ్చి 24,057. అది రావచ్చు. ఈ 70 పాయింట్లే మనం అనుకోవచ్చు, రావచ్చు, రాకుండా కూడా పోవచ్చు, అంతే. ఏదైనా జరగచ్చు, జరగకూడదు అనేదే కదా స్టాక్ మార్కెట్. అది కాబట్టి నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ చూడండి. అదే ఒక నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్లో కొంతమంది విసిగెత్తిపోతారు. అంటే కంటిన్యూగా 8 ట్రేడ్లు కూడా నెగిటివ్ వచ్చింది. అయితే ఆ 8 ట్రేడ్లు కూడా ఎలాగంటే 100 పాయింట్లు, 150 పాయింట్లు, 100, 150 అది అన్ని కలిపితే కూడా ఒక 1000 పాయింట్లు, 1,500 పాయింట్లు ఉంది మాక్సిమం, దానిపైన ఉండదు. అయితే మనకి జనరేట్ వచ్చేటప్పుడు మాత్రం 400 పాయింట్లు, 450 పాయింట్లు, అలాంటి ఒక 3 ట్రేడ్లు కొడితే ఆటోమేటిక్గా మళ్ళీ అది కవర్ అయిపోతుంది, అంతే. అలా ప్లస్ మైనస్ అయ్యే ఈరోజు దాదాపు 13,000 పాయింట్ల దాకా జనరేట్ అయింది. అది నెక్స్ట్ టైం చూపిస్తాను, టైం లేదు, నేను బిజీగా ఉన్నాను. అది ప్రస్తుతానికి ఇది రిపోర్ట్ అనేది ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్నాయి. మళ్ళీ అది నెక్స్ట్ వీడియోలో పెడతాం ఆ రిపోర్ట్స్. మరి ఇప్పుడు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ కూడా మనం ఇవన్నీ జస్ట్ ఒక విశ్లేషణ అండి, చిన్న విశ్లేషణ. అది ప్యూర్లీ ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మన సెప్టెంబర్లో ఆల్రెడీ బుకింగ్స్ 50% కూడా సీట్స్ కంప్లీట్ అయిపోయింది. కాబట్టి రియల్గా స్టాక్ మార్కెట్ మీద ప్యాషన్, ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. తర్వాత ఈ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ కూడా కావాలి అంటే అది కూడా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ మై డియర్ ఆల్.